డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం. నార్మల్గా కార్ పార్కింగ్ కొన్ని సందర్భాల్లో అపార్ట్మెంట్లు కానీ అక్కడ కానీ మీకు అవైలబుల్ ఉండకపోవచ్చు. దాన్ని మీరు ఇంటి బయట రోడ్డు మీద చెట్ల కింద పార్కింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీరు కొంచెం శ్రద్ధ తీసుకుంటే, నేను చెప్పే టెక్నిక్ మీరు ఉపయోగిస్తే ఒక 5-10 మినిట్స్ మీరు శ్రద్ధ తీసుకుంటే ఆ ప్రాబ్లం అనేది కొంతవరకు సాల్వ్ చేసుకోవచ్చు. అదేంటంటే, ఇప్పుడు మీరు కార్ పార్కింగ్ చేసినప్పుడు ఆ చెట్టు ఆకులు గడ్డి అన్నీ పడుతూ ఉంటాయి. అవి గ్రిల్ లోపలికి వెళ్ళి లోపల బాడీని కూడా డ్యామేజ్ చేస్తాయి. అది ఏ విధంగా డ్యామేజ్ చేస్తా అనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఆ గ్రిల్ ప్యానల్ నుంచి ఆకులు గడ్డి నీళ్లు లోపల పోవటం వల్ల సాధారణంగా నీళ్లు పడితే నీళ్లు బయటికి పోవడానికి ఛానల్ ఉంటుంది, ప్యాసేజ్ ఉంటుంది. కానీ ఆకులు గడ్డి ఉండటం వల్ల ఆ నీళ్ళని పోనీయకుండా అది అడ్డం పడుతుంది. అప్పుడు బాడీ డ్యామేజ్ చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది అంటే, ఈ విధంగా ఇలా ప్లస్ ఇది ప్రధానంగా అదే సమస్య గురించి వచ్చిన కార్ ఇది. అయితే ఇలా కాకుండా ఉండాలంటే మీరు ఒక చిన్న టెక్నిక్ ఉపయోగించుకుంటే కొంతవరకు నయమైంది. మీరు ఏం చేయాలంటే, మీ ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ షీటు కొంచెం తీసుకొని దాన్ని ఈ విధంగా సైజ్ కట్ చేసుకొని ఈ విధంగా మీరు పెట్టుకున్నట్టయితే, మీరు ఓపిక ఉంటే డైలీ చేసుకోండి, లేదా ఎప్పుడైనా వారం రోజులు 10 రోజులు 15 రోజులు లాంగ్ పార్కింగ్ చేసి ఊరికి వెళ్తున్నప్పుడు ఆ చెట్లు ఆకులు అవన్నీ పడకుండా ఉండాలంటే ఈ విధంగా పెట్టేసుకోండి. ఏ ఆకులు పడ్డా కూడా ఇవన్నీ ఇక్కడ అక్యుములేట్ అవుతాయి. తర్వాత తీసేసి ప్లాస్టిక్ కవర్ తీసేసి మీరు వెళ్ళిపోవచ్చు. దానివల్ల లోపల ఆ గ్రిల్ ఏరియాలో ఆకులు చెత్త ఉండకుండా బాడీ డ్యామేజ్ కాకుండా. ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే, ఈ ఏసీ ఫిల్టర్ ఉంది. ఈ ఏసీ ఫిల్టర్ కూడా ఇలా పూర్తిగా బాగా డస్టీగా డ్యామేజ్ అవుతుంది. ఇది ఇలా డ్యామేజ్ కావడానికి కారణం అక్కడ పడ్డ ఆకులు గడ్డి. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, లేదంటే కొత్తదనం మార్చుకోవాలి. లేకపోతే ఈ ఎయిర్ మీరు ఏసీ వేసినప్పుడు ఆ ఎయిర్ సక్ చేసుకునేది ఇక్కడే ఉంటుంది. ఈ వెంట నుంచి సక్ చేసుకుంటుంది. ఈ వెంట నుంచి సక్ చేసుకొని ఇందులో ఉన్న చెత్త చెదారాన్ని కూడా ఈ ఫిల్టర్ ద్వారా లోపలికి పోయింది. అయితే ఈ ఫిల్టర్ జామ్ అయినప్పుడు మీకు ఏసీ తక్కువ రావచ్చు. ఈ ఫిల్టర్ మార్చినప్పుడే ఏసీ కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఈ ఫిల్టర్ లేనప్పుడు ఆ చెత్త చెదారం కూడా మీకు ఇన్హేల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే మీరు ఈ 2-3 కేర్ తీసుకోవాలి. ఒకటి షీట్ చేసి వేసుకోవాలి, 2 ఫిల్టర్ టైం టు టైం మార్చుకోవాలి. ఈ టెక్నిక్ ఎవరికైతే అపార్ట్మెంట్లో పార్కింగ్ అవైలబిలిటీ ఉంది, ఇండిపెండెంట్ హౌస్లో పార్కింగ్ ఉంది, షెడ్ల కింద పార్కింగ్ ఉన్నదో వాళ్ళ కోసం కాదు. ఎవరికైతే పార్కింగ్ లేదో, రోడ్డు మీద చెట్ల కింద పార్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుందో వాళ్ళ కోసం మాత్రమే ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో సారాంశం. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే, ఇది ఏ విధంగా ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అయితే ఈ కార్ అనేది ఈ రోజుల్లో మనందరికీ ఒక ఇంపార్టెంట్ వస్తువు అయిపోయింది. మనతో పాటు ఉండే వస్తువు. సెల్ ఫోన్ ఒకటి, కార్ ఒకటి. ఇంత ఇంపార్టెంట్ అయిన కార్ గురించి కొంచెం అవగాహన ఉంచుకోవాల్సిన అవసరం మీకు ఎంతకైనా ఉంది. అందుకోసమే మీకు అవగాహన ఉండడానికే ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇది నచ్చినట్టయితే మీరు నా సర్వీసెస్ కావాలనుకుంటే మా వర్క్షాప్కి రావచ్చు, లేకపోతే మీరు నాకు కాల్ చేసి కూడా రావచ్చు. ఏ కంపెనీ తయారు చేసిన కార్ అయినా మల్టీ బ్రాండ్ కారు, అది ఏ బ్రాండ్, మారుతి కానీ టాటా కానీ, ఎనీ కార్, ఆల్ టైప్స్ ఆఫ్ మెకానికల్ రిపేర్స్, యాక్సిడెంట్ రిపేర్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఏ సర్వీస్, డెంటింగ్, పెయింటింగ్, వాషింగ్, టెఫ్లాన్ కోటింగ్, అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సర్వీసెస్ కోసం మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నా సర్వీసెస్ పొందవచ్చు. సిటీకి దగ్గర 15-20 కిలోమీటర్ల వరకు మేము మా సర్వీసెస్ ఇస్తాం. థ్యాంక్ యూ.